కుక్క 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 కావాలి అని ఏడవగానే దాని ఏముంది మంచి బొచ్చు కుక్క తెచ్చి పెంచుకుందాం అని అనుకుంటే సరిపోదు. దానికి కూడా కొత్త కొత్త రూల్స్ వెళ్ళినాయి చూడండి. ఇన్నారులై ముచ్చట మీరు ఎవరైనా కుక్కలను సాదుకుంటుర్రా? సాదుకున్నారు మంచిగానే ఉన్నది కానీ ఆ వీటికి మెడల తాడు ఉండటానికి ఇంత గూడే కాదు, లైసెన్సులు కూడా ఉండాలి. ఆ తెరిచిన నోరు ముయ్యూరు, ఇది నిజమే. అవో లైసెన్సులు తీసుకుంటానికి ఏమైనా మోటార్ బండ్ల దుకాన్లా అని అనుకుంటున్నారేమో. ఇదివరకు సంది సాదుకునే కుక్కలకు ఖచ్చితంగా లైసెన్సులు ఉండాలి. అవిటికి కూడా మెడల లైసెన్స్ నెంబర్ ప్లేట్ వేసి ఆర్సీ గిట్లా ఎంబడి పెట్టుకొని తిరగాలి కావచ్చు. పుసుక్కున్న లైసెన్స్ లేని కుక్క గిట్లా గడిస్తే మేము వైద్యం చేయమని దవాఖానలో చెప్పినా దిక్కులేదు కూడా కావచ్చు. కరవకపోయినా అది మా కుక్క, ఏదో ఇంత సలనో గంజో వస్తే గతికి మా ఇంటికానే కావాలంటుంది, దానికి పెద్దగా అవతల కుక్కలతో కూడా దోస్తాను లేదు అని ఊకునేరు. మీ జేబు బరువు తగ్గుడు ఖాయం. ఎందుకంటే కుక్కలకు లైసెన్సులు లేకపోతే ఆ వీటిని సాదేటోళ్ళకు ఫైన్ వేస్తారట. మరి ఆ లైసెన్సులకు ఎట్లా దరఖాస్తు చేసుకోవాలని అంటే ఏమంత పెద్ద ముచ్చట కూడా కాదు. ఇంటి పక్కలతోని ఆడకట్ల 2-3తోని మాకేం తక్లీఫ్ లేదు కుక్కలతోని, అది మంచి కుక్కనే, అప్పుడప్పుడు అరుస్తుంది కానీ ఎవరిని గర్వదని వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ పట్టుకపోయి లైసెన్సుకు దరఖాస్తు పెట్టుకోవాలి. మరి ఈ దరఖాస్తు కూడా ఏమంత పిటాన పీరం కూడా కాదు, 50 రూపాయలే. 50 రూపాయలతోని పోయేదానికి పెద్ద పెద్ద ఫైన్ లేపించుకునేదాకా తెచ్చుకోకూరి. చూస్తామనైతే దీనికే తొందర వచ్చినాదని ఊకునేరు. వచ్చే నెల 1వ తారీఖుకెళ్ళి రూల్స్ను సురు అయిపోతారట. ఆ లోపలనే పోయి తెచ్చుకుంటే లొల్లిపోతుంది. అందుకే బిరాన్నే పోయి ఆ లైసెన్స్ లేవో తెచ్చిపెట్టుకోరి. అనవసరంగా ఫైన్లు కట్టేదాకా తెచ్చుకోకూర్రి. లేని తక్లీఫ్లు కుక్కలతో నెత్తికెత్తుకోకూర్రి.